స్మైలింగ్ డిప్రెషన్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్ కానప్పటికీ చాలా మందికి ఇది నిజమైన సమస్య. సాధారణంగా డిప్రెషన్ను ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ డిప్రెషన్ను కప్పి ఉంచినప్పుడు నవ్వుతున్న డిప్రెషన్ ఏర్పడుతుంది. వారు సంతోషంగా ఉన్నారని ఇతరులను ఒప్పించడానికి వారు చిరునవ్వు వెనక దాక్కుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 265 మిలియన్ల మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. స్మైలింగ్ డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తులు తీవ్ర విచారం, తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉంటారు. వీరి నవ్వు వెనుక ఘోరమైన విషదం ఉంటుంది. ఏడవలేక నవ్వడం అంటారే, సరిగ్గా అదే స్థితి ఇప్పుడు ఎక్కువైపోయింది. స్మైల్ డిప్రెషన్ అనేది ఒక వ్యక్తి తన అంతర్గత దుఃఖాన్ని, ఒత్తిడిని దాచుకోవడానికి బయటి ప్రపంచం ముందో ఎప్పుడూ నవ్వుతూ ఉండే మానసిక స్థితి. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన బాధను దాచటం ద్వారా అందరి ముందు సంతోషంగా కనిపించటానికి ప్రయత్నిస్తాడు. లోపల నుండి అతను నిరాశతో పోరాడుతున్నప్పుడు దానిని ఎదుర్కొంటున్న వ్యక్తులు తరచుగా సామాజిక ఒత్తిడి కారణంగా లేదా ఇతరుల ఆనందాన్ని కాపాడుకోవడానికి తమ భావాలను దాచిపెడతారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం స్మైల్ డిప్రెషన్ కొన్ని సాధారణ లక్షణాలు ఎక్కువగా నిద్రపోవడం, శక్తి లేకపోవడం, అతిగా తినటం. ఇది కాకుండా వ్యక్తి తన ముఖంలో చిరునవ్వును కొనసాగించేటప్పుడు కూడా ఒంటరిగా నిరాశకు గురవుతాడు. చాలాసార్లు ఈ వ్యక్తులు తాము అనుభవిస్తున్న నొప్పి గురించి ఇతరులకు చెప్పడానికి భయపడతారు. ఇది సమస్యను మరింత పెంచుతుంది. స్మైల్ డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. వృత్తి జీవితంలో కూడా సమస్యలను సృష్టిస్తుంది. నిరంతరం భావోద్వేగాలను దాచటం వల్ల వ్యక్తి అలసిపోయి ఒత్తిడికి గురవుతాడు. ఈ పరిస్థితి కొన్నిసార్లు ఆత్మహత్య వంటి ప్రమాదకరమైన ఆలోచనలకు కూడా దారితీస్తుంది. స్మైల్ డిప్రెషన్కు సరైన సమయంలో చికిత్స చేయవచ్చు. దీనికోసం వ్యక్తి తన భావాలను పంచుకోవడం, మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ధ్యానం వంటి చర్యలు కూడా సహాయకారిగా ఉంటుంది. ఈ పరిస్థితి నుండి కోలుకోవడంలో కుటుంబం, స్నేహితుల మద్దతు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.